వైట్ హౌస్ సమీపంలో కాల్పుల ఘటనతో అగ్రరాజ్యమంతా ఉలిక్కిపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం జరిగింది. వైట్ హౌస్ దగ్గర కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ట్రంప్ జేడీ వాన్స్కు త్రుటిలో ప్రమాదం తప్పింది. అనంతరం ట్రంప్ సహా కీలక నేతలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. వైట్ హౌస్ సమీపంలో ఉన్న హెల్టర్ హోటల్లో కరెస్పాండెన్స్ డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్కు ట్రంప్ ఫస్ట్ లేడీ మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో సహా పలువురు కీలక నేతలు హాజరయ్యారు. డిన్నర్ జరుగుతున్న సమయంలో అక్కడికి వచ్చిన దుండగుడు కాల్పులు జరిపారు. దీంతో భయానక పరిస్థితి ఏర్పడింది. తక్షణం స్పందించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వెంటనే బ్యాంకెట్ హాల్లోకి ప్రవేశించి అధ్యక్షుడు ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో సహా పలువురు కీలక నేతలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. కాల్పుల శబ్దం, గందరగోళ పరిస్థితి కారణంగా ఆ ఈవెంట్లో పాల్గొన్న వందలాది అతిథులు టేబుళ్ల కింద దాక్కున్నారు. ప్రాణ భయంతో గజగజ వణికిపోయారు. ట్రంప్ ప్రసంగం కోసం ఎదురు చూస్తున్న సమయంలో కాలిఫోర్నియాకు చెందిన కోల్ అలెన్గా అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. దీంతో అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది ట్రంప్, జేడీ వాన్స్ను హుటాహుటిన అక్కడి నుంచి తరలించారు. మొదట వాన్స్ను జాకెట్ పట్టుకుని లాగేసిన సిబ్బంది అనంతరం ట్రంప్ను తీసుకెళ్లారు. ఈ క్రమంలో ట్రంప్ కింద పడిపోయినట్టు వీడియోలో కనిపిస్తోంది. ఇక మెలానియా సహా పలువురు మహిళా ప్రముఖులు భయంతో అక్కడి నుంచి బయటపడ్డారు. పలువురు కీలక నేతలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. విందు హాల్ను వెంటనే ఖాళీ చేయించారు. ఇక ఈ ఘటనపై ట్రంప్ స్పందిస్తూ తమంతా సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. వైట్ హౌస్ కరెస్పాండెన్స్ డిన్నర్లో కాల్పుల ఘటనపై అధ్యక్షుడు ట్రంప్ రియాక్ట్ అయ్యారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, అధికారులు అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. క్షణాల్లోనే ఎంతో వేగంగా, ధైర్యంగా ప్రతిస్పందించారని చెప్పారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకున్నట్లు వెల్లడించారు. వెంటనే అక్కడి నుంచి తనతో పాటు మెలానియా, జేడీ వాన్స్, కేబినెట్ సభ్యులందరినీ తరలించారన్నారు. తామంతా సురక్షితంగా ఉన్నామని ట్రంప్ చెప్పారు. హిల్టన్ హోటల్ కాల్పుల ఘటనలో దుండగుడిని అడ్డుకున్న ఆఫీసర్పై ప్రశంసలు కురిపించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. దుండగుడు అత్యాధునిక ఆయుధాలతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారని, అయినప్పటికీ సీక్రెట్ సర్వీసెస్ అధికారి సమర్థంగా అడ్డుకున్నారని చెప్పారు. ఆఫీసర్కు బుల్లెట్ తగిలినప్పటికీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కారణంగా ఏమీ కాలేదని తెలిపారు. ప్రస్తుతం అధికారి సురక్షితంగా ఉన్నాడని ట్రంప్ చెప్పారు. కాల్పులు జరిపిన వ్యక్తిని కాలిఫోర్నియాకు చెందిన కోల్ అలెన్గా గుర్తించారు. నిందితుడు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడని, టీచర్ ఆఫ్ ది మంత్ అవార్డు కూడా అతడు తీసుకున్నట్లు తెలుస్తోంది. వైట్ హౌస్ కరెస్పాండెన్స్ డిన్నర్ దగ్గర కాల్పులకు తెగబడినట్లు భావిస్తున్న వ్యక్తి మొదటి చిత్రం వెలుగులోకి వచ్చింది. వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో మెట్ల దగ్గర భద్రతా సిబ్బంది అతన్ని నేలపై నొక్కిపట్టి ఉంచినట్లు ఈ చిత్రంలో కనిపిస్తోంది. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ఈ చిత్రాలను షేర్ చేశారు. అందులో అనుమానితుడు చొక్కా లేకుండా చేతులు వెనకకు కట్టేసి నేలపై పడి ఉన్నాడు. అనుమానితుడు పలు ఆయుధాలతో ఉన్నాడని, సీక్రెట్ సర్వీస్ అధికారులు అతన్ని అడ్డుకున్నారని ట్రంప్ చెప్పారు. ఈ క్రమంలో ఒక అధికారిపై కాల్పులు జరిగాయని, అయితే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించడం వల్ల అతను ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడని చెప్పారు. ఒక వ్యక్తి ఆయుధాలతో సెక్యూరిటీ చెక్ పాయింట్ వద్దకు దూసుకొచ్చాడు. సీక్రెట్ సర్వీస్ సభ్యులు ధైర్యంగా అతన్ని పట్టుకున్నారు. ఒక అధికారికి గాయమైంది, కానీ జాకెట్ అతన్ని కాపాడిందని ట్రంప్ చెప్పుకొచ్చారు. హిల్టన్ హోటల్లో కాల్పులు జరిపిన దుండగుడిపై దర్యాప్తు జరుగుతుందన్నారు ట్రంప్. అతడు మానసిక రోగి అని అన్నారు. కాలిఫోర్నియాకు చెందినవాడిగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయని చెప్పారు. ఈ ఘటన జరిగిన సమయంలో ట్రంప్ ఒక ప్రదర్శనకారుడితో నిమగ్నమై ఉన్నారు. అతని పేరు ఓజ్ పెర్ల్మన్. ఆ విందులో ఆయన ప్రాధాన్యత ఏంటి, ఈసారి విందు సంప్రదాయానికి భిన్నంగా ఎందుకు జరిగింది అనే విషయానికి వస్తే, ఓజ్ పెర్ల్మన్ అమెరికా మెంటలిస్ట్, మైండ్ రీడింగ్, ఇంటరాక్టివ్ మెంటలిజంలో ఆయన ఫేమస్. 43 ఏళ్ల పెర్ల్మన్ 2015లో అమెరికాస్ గాట్ టాలెంట్ సీజన్ 10లో 3వ స్థానంలో నిలిచి గుర్తింపు పొందారు. అప్పటి నుంచి కార్పొరేట్ క్లయింట్లు, అథ్లెట్లు, టీవీ ప్రేక్షకుల కోసం ప్రదర్శనలు ఇస్తున్నారు. ఈసారి వైట్ హౌస్ కరెస్పాండెన్స్ డిన్నర్ సంప్రదాయానికి భిన్నంగా జరిగింది. సాధారణంగా డిన్నర్లో అధ్యక్షుడు మీడియా రంగంపై జోకులు వేయడానికి హాస్య నటుడిని ఆహ్వానిస్తారు. కానీ ఈసారి పెర్ల్మన్ను ప్రధాన ప్రదర్శనకారుడిగా ఎంపిక చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై గతంలోనూ పలుమార్లు హత్యాయత్నాలు జరిగాయి. 2024 సెప్టెంబర్ 15న ఫ్లోరిడా గోల్ఫ్ కోర్స్లో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు పొదల్లో దాక్కున్న వ్యక్తిని గుర్తించారు. నిందితుడు ర్యాన్ రౌద్ సెమీ ఆటోమేటిక్ రైఫిల్తో దాడికి సిద్ధంగా ఉన్నాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ట్రంప్ సురక్షితంగా బయటపడ్డారు. 2024 జూలై 13 పెన్సిల్వేనియాలోని బట్లర్లో జరిగిన ప్రచార ర్యాలీలో థామస్ మాథ్యూ కుక్స్ అనే వ్యక్తి వేదికపై మాట్లాడుతున్న ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపాడు. ఒక తూటా ట్రంప్ కుడి చెవి పైభాగాన్ని తాకింది.
ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వెంటనే కాల్చి చంపారు. ఇక 2026 జూన్లో లాస్ వెగాస్ ర్యాలీలో మైఖేల్ స్టీవెన్ శాన్ఫోర్డ్ అనే వ్యక్తి పోలీస్ అధికారి తుపాకీని లాక్కొని ట్రంప్ను కాల్చడానికి ప్రయత్నించాడు. 2017లో గ్రెగోరీ లీ లెయింగ్యాంగ్ అనే వ్యక్తి నార్త్ డకోటా పర్యటనలో ట్రంప్ను చంపడానికి ప్రయత్నించాడు. 2018-2020 సంవత్సరాల్లో ట్రంప్కు విషపూరితమైన రెసిన్ పొడితో కూడిన లేఖలను పంపారు. వీటిని సీక్రెట్ సర్వీస్ ముందుగానే గుర్తించింది. ఈ దాడులన్నీ ట్రంప్ భద్రతపై తీవ్ర ఆందోళనలను రేకెత్తించాయి. ఇక ఇదే హోటల్లో గతంలోనూ అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్పై హత్యాయత్నం జరిగింది. ఆ ఘటన జరిగిన దాదాపు 4 దశాబ్దాల తర్వాత ప్రస్తుత అమెరికా అధ్యక్షుడిపైన అటువంటి భయానక దాడి చోటు చేసుకోవడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. అసలేం జరిగిందనే విషయానికి వస్తే 1981 మార్చి 30న ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి నాటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ హిల్టన్ హోటల్కు వచ్చారు. అదే సమయంలో దానిలోకి చొరబడిన జాన్ హింక్లీ జూనియర్ అనే వ్యక్తి సెకండ్ల వ్యవధిలో రొనాల్డ్ రీగన్పై 6 సార్లు కాల్పులు జరిపాడు. ఒక తూటా ఛాతీలోకి దూసుకుపోవడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆయనతో పాటు ఉన్న నాటి ప్రెస్ సెక్రటరీ జేమ్స్ బ్రాడీ, మరో 3 సిబ్బంది సైతం తీవ్రంగా గాయపడ్డారు. అధ్యక్షుడిని సీక్రెట్ సర్వీస్ అధికారులు వెంటనే జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ప్రభావవంతమైన నేతలనే దుండగులు టార్గెట్ చేస్తారని అన్నారు డొనాల్డ్ ట్రంప్. తనపై వరుసగా జరుగుతున్న అటాక్స్పై ట్రంప్ స్పందించారు. హత్యలు, దాడులపై తనకు మంచి అవగాహన ఉందని, బాగా పనిచేసే నేతలనే దుండగులు టార్గెట్ చేస్తారని ట్రంప్ అన్నారు. ఇందుకు ఉదాహరణగా అబ్రహాం లింకన్ పేరును ప్రస్తావించారు ట్రంప్.